కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% రిజర్వేషన్కి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా మేము చేపడతామంటుంది. అయినా ఎందుకు ప్రజలే కావచ్చు ఇతరత పార్టీల నుంచి అయినా కానీ ఎందుకు ఇంత విమర్శలు, ఎందుకు నమ్మట్లేరు? అన్నిటికంటే 42% లేరు బీసీలు. బీసీ జనాభాలో తప్పు చెప్తాను. 42% ఇప్పుడు 42% రిజర్వేషన్ చేసిన 50% గెలుస్తారు వీళ్ళు. నువ్వు రిజర్వేషన్ చేసినా చేయకున్నా గ్రామాలల్లో గ్రామ పంచాయతీలల్లో 50% కనుక బీసీలే గెలుతారు. పార్టీ ఏదైనా కానీ బీసీలు మాత్రమే గెలుతారు. నువ్వు 42% చేసినంత మాత్రాన నువ్వు గొప్పనివేం కాదు. నువ్వు 42% చేసినంత మాత్రాన నువ్వు గొప్పనివేం కాదు. ఇంకో రెండో విషయం ఏంటంటే 42%లో ముస్లిం రిజర్వేషన్ పెడతాను నువ్వు. ఇది కూడా అన్నారు. అది కరెక్ట్ కాదు. అవును. ముస్లింలు అనేది మత ప్రాతిపదికన ఉంటారు. ముస్లింలు ఈ రిజర్వేషన్స్ కుల ప్రాతిపదికన జరుగుతున్నాయి. అవును. బీసీలు అనేతోళ్ళు హిందూ కుల ప్రాతిపదికన జరుగుతున్నాయి కదా. నువ్వు ముస్లింలను మతవాదులను తీసుకొచ్చి ఇళ్ళెత్త పెడతావు. హిందూ రిజర్వేషన్ కాదు కదా. హిందూ రిజర్వేషన్ అయితే 80% కావాలి కదా. అంటే దీనివల్ల ఆయనకేం లాభం చేకూరుతుందని ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన కులాల వారిగా ఓట్లు చీలిపోవాలి. ముస్లింలు మాకు గంపగుత్తగా ఓట్లు వేయాలి. కులాల వారిగా ఓట్లు చీలిపోతాయి. ముస్లింలు మాకు గంపగుత్తగా ఇస్తారని సుప్రీంకోర్టు ఒప్పుకోదు. సుప్రీంకోర్టు ఒప్పుకోదని కూడా తెలిసి నాకు. ఆయన చేస్తాడు. మత ప్రాతిపదికమైన సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అవును. కాబట్టి నేను చేసినా కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అవును. నువ్వు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నేను అన్నిటి కాపాడుతానని చేస్తావు. ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తప్పినంటారా రేవంత్ రెడ్డి? అంతేగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు. అందుకనే ఆల్ ఇండియాలో పార్టీ దివాళీ ఇస్తుంది. అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ దివాలా తీసే తనంలో ఉన్నది. అవును. అది ఇక్కడ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలు అంటే వాళ్ళ వ్యతిరేకత భావం కావచ్చు. యావత్ భారతావనిలే నీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గోయిందా? ఇలా పార్లమెంట్ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఎక్కడ? పార్లమెంట్ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నాడు? అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పని కానీ టీఆర్ఎస్ పార్టీ పని కానీ అయిపోయింది. ఎందుకంటే నీకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు టీఆర్ఎస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో కూడా లేడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ యువతరం ఏదైతే ఉన్నదో అది టీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. అది ఉన్నదంతా బీజేపీలో ఉన్నది.